గాజువాక నియోజకవర్గం 72వ వార్డులో వార్డు అధ్యక్షులు అక్కిన లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు 79 సంవత్సరాలు మన స్వాతంత్ర దినోత్సవం వచ్చిన తర్వాత అనేక పార్టీలు దేశంలో మరి రూపొందించుకొని అనేక విధాలుగా మరి ప్రభుత్వాలు నడిపినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఒక ప్రాంతీయ పార్టీగా ఆ రోజు 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి అంచెలంచెలుగా దేశంలోనే ఒక కీ రోల్ మాదిరిగా తెలుగుదేశం పార్టీ మరి ఎదగడం అనేది ఒక నాయకత్వం ఏ విధంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పినటువంటి ఘనత ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి అందులో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏదైతే ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు దాంట్లో భాగంగా 15 ఆగస్టు ఏదైతే ఈ రోజు మొదలు పెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఉచిత బస్సు మహిళలకు ముఖ్యంగా, ఎందుకంటే ఈరోజు మహిళలు అనేది ఉంటేనే ఈరోజు ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం. వాళ్ళకి సమాన హక్కు కలగాలని ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు. అదే తరహాలో ఈరోజు వాళ్ళకి ఒక ఉచిత బస్ ప్రయాణం అనేది ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈరోజు నెరవేర్చడం జరిగింది. అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. మరి గతంలో ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పింఛనీ కూడా అసలు ఏర్పాటు చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు 35 రూపాయల నుంచి ఈరోజు 4000 రూపాయల వరకు ఈరోజు ఇవ్వగలిగినటువంటి ఏకైక దమ్ము ఉన్నటువంటి పార్టీ ఏదన్నా దేశంలో ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సుమారు 64 లక్షల మంది లబ్ధిదారులకి ఈరోజు మరి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి వితంతువులు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ అలాగ 10,000 7,000 రూపాయల చొప్పున ఈరోజు సుమారు వేలాది కోట్ల రూపాయలు ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అమలు చేసే ఒక దమ్మున్నటువంటి నాయకుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ఈరోజు మనం అందజేసినటువంటి పరిస్థితి చూసాం. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఒక నాయకత్వం మీద నమ్మకం, ఒక సమర్థమైనటువంటి నాయకుడు ఈ దేశంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈరోజు దేశానికి కూడా మంచిది, ఒక మంచి సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఈరోజు దేశం ముందుకెళ్తా ఉందని ఆయన కూడా ప్రశంసలు కురిపించే పరిస్థితి మనం ఈరోజు చూసామంటే అది మన నాయకుడి తాలూకా ఒక సమర్థమైనటువంటి నాయకత్వం. ఈ సందర్భం మనం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి, రాష్ట్ర ప్రజలకి, గాజువాక ప్రాంత ప్రజలకి, వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. దినోత్సవ వేడుకలు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అందరికీ ముందు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం జరిపించుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలకి, వచ్చిన నాయకులకి, మన పుచ్చా విజయ్ గారికి, అలాగే మా సెక్రటరీకి, మా కమిటీ సభ్యులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు జెండా వందనం ఒకటి, తర్వాత స్త్రీశక్తి మన చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన 3 కార్యక్రమాలు లేడీస్కి, 1 తల్లి వందనం, 2 గ్యాస్ సిలిండర్లు, 3 స్త్రీశక్తి. ఈ 3 ఈరోజు శ్రావణ శుక్రవారం పెట్టి లేడీస్కి ఎంతో మంచి రోజైనా ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది మాకు ఈరోజు. అదే కాకుండా మన గాజువాక ఇన్ఛార్జ్ అయిన ప్రసాద్ శ్రీనివాస్ గారి పుట్టినరోజు, ఆయన కూడా మేము 72వ వార్డు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు కేక్ కటింగ్ కూడా పుచ్చా విజయ్ గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయడం జరుగుతుంది. అందరికీ వచ్చిన వాళ్ళకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.